మంచి అందమైన అమ్మాయిలతో తిరగాలి, అందమైన అమ్మాయిలతో పడుకోవాలి, ఇలా విలాసాలకు వెళ్ళాలి. ఇంతమంది కామాంధులు తయారవుతున్నారంటే తమిళనాడు నుండి ఆంధ్రప్రదేశ్కి వస్తున్నటువంటి ట్రైన్, ఆ ట్రైను ఇక్కడ తిరుపతికి రీచ్ అయ్యేది 1 అంటే 7 గంటల జర్నీ రేవతి గారు చేయడానికి ట్రైన్ ఎక్కడం జరిగింది. ఆమె ఎక్కినటువంటి ట్రైన్ కూడా లేడీస్కి సంబంధించినటువంటి బోగీనే. సో అది మూవ్ అవుతున్న సందర్భంగానే ఈ క్రిమినల్ హేమ్రాజ్ అది ఎక్కడం జరిగింది. తన మీద బలవంతం చేయడము, తన మీద పడడము, అసభ్యంగా ప్రవర్తించడము, తన చేతులు పట్టుకొని లాగడము, అసలు తన చున్నీ పట్టుకొని లాగడము. ఎంత దరిద్రమైన కామాంధులు ఉన్నారంటే సమాజం ఎటుపోతుంది. సో నిజంగా వాడిని నేను ఏ పదంతో వాడినా కూడా గలీజేనండి. వాడు బతుకెందుకని. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. ప్రస్తుతం ఈరోజైతే నేను ఒక సాడ్ న్యూస్ అనే చెప్పొచ్చండి. దాదాపుగా సమాజంలో రోజుకొక అంటే ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ని మనం ఎలా కాపాడుకోవాలి, అసలు ఆ ప్రాబ్లమ్స్ని ఎలా డీల్ చేస్తుంది అని చెప్పేసి అయితే చాలా వరకు దాదాపుగా ఎవరికి తెలియదు. ఎన్నో న్యూస్లు, రోజుకు వందల వేల కొద్ది న్యూస్లు వింటూనే ఉంటాం, కానీ అందులో కొన్ని మర్చిపోలన్నటువంటి న్యూస్లు ఉంటాయండి. అవి మన ఇంట్లోనే మనకే జరిగినాయా, ఇంత బాధాకరమా అని చెప్పేసి మనం బాధపడుతూ ఉంటాం. అందులో ఈరోజు నేను మాట్లాడేటువంటి న్యూస్ రేవతి గారి గురించి అండి. రేవతి గారి గురించి నేను ఎందుకు ఇంత పర్టికులర్గా ఈ టాపిక్ మాట్లాడుతున్నా అంటే, రేవతి గారు ఒక గర్భిణి. తను ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటుందండి. ఆల్రెడీ ఆమెకు ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. రేవతి గారు వచ్చేసి తిరుపతి డిస్టిక్ దగ్గర ఉన్నటువంటి ఒక ఊర్లో ఉండడం జరుగుతుంది. ఆమె చిన్నప్పుడు అక్కడే పుట్టి పెరిగింది. తర్వాత తనని తమిళనాడులో అయితే వాళ్ళు ప్రజెంట్ తిరునంతపూర్లో నివాసం ఉండడం జరుగుతుంది. వాళ్ళ ఆయన గారు వచ్చేసి దర్జీ, అంటే మిషన్ కుట్టడం జరుగుతూ ఉంది. తను ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉండడం వల్ల పుట్టింటికి అయితే రావడం జరుగుతుంది. ఏ పరిస్థితుల వల్ల తను ఒక్కతొస్తుందో మరి వాళ్ళ ఆయన గారు రాలేకపోవడం వల్ల రేవతి గారు అయితే ట్రైన్ ప్రయాణం చేయడం జరిగింది. ఆ ట్రైన్ కూడా సో ఎంత ట్రైన్ జర్నీ అని అంటే మనం అర్థం చేసుకోవాలండి. నాకు తెలిసిన వరకు దాదాపుగా చాలామంది లాంగ్ జర్నీ చేసేవాళ్ళు, అంటే వాళ్ళకి అంటే పడుకోవడానికైనా కొంచెం కంఫర్ట్గా ఉంటుంది, అటు ఇటు తిరగడానికైనా కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పేసి అన్ని విధాలుగా ఆలోచించి, ఆమె గర్భవతి కాబట్టి కొంచెం ఎక్కువసేపు కూర్చోలేక నిలబడడానికి కాళ్ళ నొప్పులు వస్తాయేమో అని ఏదో పరంగా వాళ్ళు ఆ ట్రైన్ బుక్ చేసుకొని, సో ముఖ్యంగా రేవతి గారైతే ట్రైన్ ఎక్కడం జరిగిందండి. ఆ ట్రైన్ కూడా కోయంబత్తూర్ నుండి వచ్చేటువంటి ట్రైను, అంటే కోయంబత్తూర్ నుండి ఇంటర్సిటీ. సో ఇదేంటంటే తమిళనాడు నుండి ఆంధ్రప్రదేశ్కి రావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అంటే ఆమె వెళ్ళేటువంటి చిత్తూరు అని చెప్పొచ్చు. సో ముఖ్యంగా ట్రైన్ నెంబరు 2216. సో ఇది కూడా ఫిబ్రవరి 6, 2025 మార్నింగ్ 10 o'clockకి ఇంత పెద్ద ఘటన జరిగింది. ఈ ఘటన గురించి ఈరోజు నేను మాట్లాడడానికి రావడం జరిగింది. సో తమిళనాడు నుండి ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి ట్రైన్ టైమింగ్స్ అంటే మార్నింగ్ 6:10 కోయంబత్తూర్ నుండి బయలుదేరినటువంటి ఆ ట్రైను ఇక్కడ తిరుపతికి రీచ్ అయ్యేది 1 o'clock అంటే 7 గంటల జర్నీ రేవతి గారు చేయడానికి అంటే ఆ ట్రైన్ ఎక్కడం జరిగింది. సో ఈ ట్రైన్లో తను ప్రయాణించమనేది, అంటే రెగ్యులర్గా వస్తూ పోతూ ఉంటాం కాబట్టి ఏం జరగాలి అన్న ఒక ఇంటెన్షన్ కొద్దిగా మనం బయలుదేరడం జరుగుతుంది ఎక్కడికన్నా వెళ్ళినా కూడా. కానీ ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే, ఆమె ఎక్కినటువంటి ట్రైన్ కూడా లేడీస్కి సంబంధించినటువంటి బోగీనే. నేను మరీ చెప్తున్నా, లేడీస్కి సంబంధించినటువంటి బోగి తనకి కంఫర్ట్గా ఉంటుంది, కూర్చోవడానికైనా తిరగడానికైనా, తన చుట్టుపక్కల ఏదన్నా అయినా కూడా లేడీస్ ఉంటారు కావచ్చు అని కొంచెం థింకింగ్లో మనం ఆలోచించి అందరు లేడీస్ ఉన్నటువంటి కంపార్ట్మెంటే ఎక్కుతాం ఎవరమైనా కూడా. అంటే మనకి బెటర్గా ఉన్నది చూసుకుంటాం, అది ట్రైన్ అయినా బస్ అయినా ఏదైనా కావచ్చు. సో రేవతి గారు కూడా అలానే థింక్ చేసి ఎక్కడం జరిగింది అనుకుంటా. సో ముఖ్యంగా లేడీస్ కంపార్ట్మెంట్లో మాత్రము 8 మంది ఆడవాళ్ళు ఉన్నారండి రేవతి గారితో కలిపి. సో ఇందులో 7. నెక్స్ట్ వచ్చేసే జంక్షన్ పేరు చాలా క్లియర్గా చెప్తున్నా వినండి, జోలాపూర్ పేట. సో ఈ జంక్షన్ దగ్గర వాళ్ళు 7 దిగడం జరిగింది. ఆ బోగీలో రేవతి గారు ఒక్కరు మాత్రమే ఉండడం జరిగింది.
సో అది మూవ్ అవుతున్న సందర్భంగానే ఈ క్రిమినల్ హేమ్రాజ్ అది ఎక్కడం జరిగింది. హేమ్రాజ్ ఎక్కిన వెంటనే కొంచెం ఇంకొక అంటే ట్రైన్ మూవ్ అవుతున్న సందర్భంలో కొంచెం మూగానే ఫస్ట్ వెళ్ళి రేవతి గారితో మాట్లాడడం జరిగిందట. రేవతి గారు గట్టిగా మాట్లాడారట. సో గట్టిగా మాట్లాడిన తర్వాత తన మీద బలవంతం చేయడము, తన మీద పడడము, అసభ్యంగా ప్రవర్తించడము, తన చేతులు పట్టుకొని లాగడము, అసలు తన చున్నీ పట్టుకొని లాగడము, తన భోగి అంతా పరిగెత్తడం కూడా జరిగిందట. అంటే నిజంగా ఇది చాలా దారుణంగా అండి. ఒక గర్భవతితో ఉన్నటువంటి రేవతి గారు ఆ టైంలో ఎంత బాధకి గురై ఉంటారు. ఆ సిచ్యువేషన్ నిజంగా చెప్తున్నా ఏ ఆడపిల్లకు కూడా రావద్దండి. ఎంత దరిద్రమైన కామాంధులు ఉన్నారంటే సమాజం ఎటుపోతుంది. సో నిజంగా వాడిని నేను ఏ పదంతో వాడినా కూడా గలీజేనండి. వాడిని నేను లా అన్నా కూడా తప్పే, బాడకావన్నా కూడా ఇంకేమన్నా పదాలన్నా కూడా వాడు బతికెందుకన్నా కూడా వేస్ట్ అండి. ఆ టైంలో రేవతి గారు ఆ గర్భిణితో ఉన్న టైంలో ఆ అమ్మాయి ఎంత ఇబ్బంది పడి ఉంటుందో, సో ఎక్కడ నేను దాక్కున్నా కూడా నాకు రక్షణ లేదు అని చెప్పేసి ఎంత తపన పడి ఉంటుందో అది మనము ఊహించుకుంటేనే చాలా బాధాకరంగా ఉంది. ఆ టైంలో రేవతి గారు అక్కడ పరిగెత్తడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి వాష్రూమ్ దగ్గరికి కూడా పరిగెత్తడం జరిగిందట అండి. ఆ వాష్రూమ్లో తను తలదాచుకోవడం కోసము, ఎందుకంటే ఆ భోగిలో ఎవరూ లేరు. హేమ్రాజ్ ఓన్లీ రేవతి గారు మాత్రమే ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ తీసుకుంటే అది లేడీస్ కంపార్ట్మెంట్ జోన్, అందులో జెంట్స్ ఎక్కడానికి అసలు ఉండదు. సో వాడు ఏ పరంగా ఎక్కాడో అంటే ఎవరైనా దొరుకుతారా, లేకపోతే వాడు అంతకుముందే సో మనకు తెలిసినటువంటి న్యూస్ ప్రకారంగా ఏంటంటే, నేను ఇది కూడా చెప్తా ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత. సో రేవతి గారు అయితే ట్రైన్ మొత్తంలో పరిగెత్తుతూ ఉంటే వాడికి అసలు ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఆమెను ట్రైన్లోకి వెళ్ళి నెట్టడం జరిగింది. తను ఆ ట్రైన్లోకి వెళ్ళి బయట పడడము అది అసలు ఇంకా చాలా ఘోరమైన సిచ్యువేషన్ అండి. పాపం రేవతి గారు వాళ్ళ హస్బెండ్ ఒక దర్జీ అంటే మిషన్ కుడతారు. నేను ముందుగానే చెప్పా, తనకు ఆల్రెడీ ఒక బాబు ఉన్నారు. అసలు ఆమె సిచ్యువేషన్ ఇప్పటివరకు అయితే మనకు తెలియదు, ఎందుకంటే తన గురించి ఎలాంటి న్యూస్ రాలేదు. జనరల్గా అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఒకటే ఇచ్చారు, కానీ తన హాస్పిటల్లో అక్కడ నెక్స్ట్ స్టాప్లో ఎవరో అక్కడ వెళ్తూ ఉంటే ఒక అతను తనను చూసి అక్కడ ఏదైతే స్టాప్లో తను పడిపోయిందో అక్కడ తనను తీసుకొని వెళ్ళి ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో తనను చేర్పించడం జరిగింది. ఇప్పుడైతే ప్రజెంట్ తన ఎలా ఉందో అసలు తన పరిస్థితి ఏంటి అనేది మాత్రం మనకైతే ఇంకా ఏమీ తెలియలేదు. సో ఒకవేళ తెలిస్తే మాత్రం నేను మళ్ళీ ఎపిసోడ్ మీకు ఖచ్చితంగా చేసి చూపెడతా. ముఖ్యంగా అసలు లేడీస్కి మాత్రము ఇక్కడ చెప్పాలంటే ఖచ్చితంగా లేడీస్ భోగికి ముఖ్యంగా చెప్పాలంటే అంటే ఒక సెక్యూరిటీగా ఉన్నటువంటి ఒక పోలీస్ వాళ్ళని పెడితే బాగుంటుందని చెప్పేసి అయితే మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటివరకు అయితే అలాంటివి అయితే ఎక్కడా లేవు. బట్ అందరు ఇలా కోరుకుంటే ఒకవేళ గవర్నమెంట్ ఏమైనా స్పందించి ఒకవేళ అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళు మనకి హెల్ప్ అవుతారేమో, పెడితే బాగుంటుంది అని చెప్పేసి అయితే నా మాటల్లోనైతే నేనైతే లేడీస్కి అందరికీ చెప్పడం జరుగుతుంది. మీకు కూడా ఖచ్చితంగా అలానే అనిపిస్తే ఖచ్చితంగా ఇది లేడీస్కి సంబంధించిన టాపిక్ కాబట్టి లేడీస్ ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. ఎన్ని నేరాలైనా ఎన్ని ఘోరాలైనా యాసిడ్స్ అయినా అంటే లేడీస్ మీద జరిగేటువంటి మానభంగాలైనా ఇవన్నీ ఇంకా పోతూనే ఉన్నాయి. అసలు నిజంగా చెప్పాలంటే చట్టం ఏం చేస్తుందండి? చట్టం ఎప్పుడు ఎవరి సొత్తు కాదు అని ఇది మాటల వరకే. నిజంగా చెప్పాలంటే డబ్బులకు ఏ చట్టమైనా లొంగుతుంది. నిజం చెప్పాలంటే ఈరోజు హేమ్రాజ్ అనే వ్యక్తి గురించి నేను ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నంటే, ఇలాంటి క్రిమినల్స్కి ఎందుకు చట్టం ఇంకా అవకాశం ఇస్తుంది? మీరు మారాలని ఇస్తుందా, లేకపోతే సమాజాన్ని మీరు ఇలానే చెయ్యండి, మీలాంటి వాళ్ళు ఇంకా ఉండాలని చెప్పేసి వాళ్ళని చూసి వేరే వాళ్ళు తయారు కావాలని చెప్పేసి వాళ్ళకి బెయిల్ ఇవ్వడం, ఆ బెయిల్ కింద వాళ్ళు బయటికి రావడము, ఇలాగే జలసాలు చేయడము, అంటే మంచి అందమైన అమ్మాయిలతో తిరగాలి, అందమైన అమ్మాయిలతో పడుకోవాలి, ఇలా విలాసాలకు వెళ్ళాలి, ఇంతమంది కామాంధులు తయారవుతున్నారంటే నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నేను తీసుకున్నటువంటి న్యూస్ ప్రకారంగా చెప్పాలంటే చట్టమే ఇవన్నీ మీరు చెయ్యండి అని చెప్పేసి వాళ్ళని బయటికి పంపిస్తుందా? 2022లో ఇతను చెన్నైలో ఒక అమ్మాయిని అంటే హత్య చేయడం కూడా జరిగింది. ఎవరు? హేమంత్ రాజ్. అతను 1 year క్రితము జైల్లో ఉండి అక్కడ జరిగినటువంటి మరి వాడు డబ్బు పెట్టి బయటకు వచ్చినా ఏమన్నా తెలియదు. 1 year తర్వాత బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ రేవతి గారిని ఇలా చేయడం అనేది ఎంత ఘోరమైన సిచ్యువేషన్ అని చెప్పొచ్చండి. అంటే మళ్ళీ
2022లోను కాకుండా బయటకు వచ్చిన తర్వాత ఇంకొకటి కూడా చేయడం జరిగింది. ఎవరు? హేమరాజ్. అట్లా కూడా తను ఒక 3 నెలలు జైల్లో ఉండడం జరిగిందట అండి. 3 నెలలు ఉన్న తర్వాత మళ్ళీ తనని బయటికి పంపించడం జరిగింది. బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ ఇలాంటి చేయడం స్టార్ట్ చేశాడు. అంటే ఇతను మూడోసారి చేసినా కూడా ఏముందండి, నేను పోతా సేమ్ గదే, 1 సంవత్సరం ఉంటా, 6 నెలలు ఉంటా, కావాలంటే 3 నెలలు ఉంటా, అంతకుమించి ఇంకా నన్ను ఏం చేస్తుంది అన్నట్టుగా వాడు కూడా సవాలు విసిరినట్టుగానే మళ్ళీ బయటకు వచ్చిండు. సేమ్ అదే మళ్ళీ రొటీన్గా చేద్దామని చెప్పేసి ఏదో ఒకరు దొరుకుతారా అన్నట్టు, ఎంజాయ్ లాగా అన్నట్టు థింక్ చేసి ఆ ట్రైన్ ఎక్కాడా, లేకపోతే దొంగతనం కోసం ఎక్కాడా, లేకపోతే ఇంకేమని చెప్దామా అని చెప్పేసి వాడు మైండ్లో ఏం తాటుకొద్ది ఎక్కడం జరిగిందో. కానీ మొత్తానికైతే రేవతి గారికి అలా జరగడానికైతే ముఖ్యంగా బాధ్యుడు క్రిమినల్ హేమరాజ్ అని చెప్పొచ్చు. గారు అని కూడా సంబోధించడానికి లేదు వాడికి. ముఖ్యంగా హేమరాజ్ అనే వ్యక్తి క్రిమినల్ అని మనకు తెలుసు. అతను బెయిల్ మీద వచ్చాడని కూడా తెలుసు. సో ఇక్కడ ఏంటంటే 2 స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఉన్నాయండి. అంటే ఒక పరంగా తీసుకుంటే ఇక్కడ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. సో ఈ రెండింటి దగ్గర అతను క్రిమినల్ అని తెలిసినా కూడా ఎందుకు చట్టం అతన్ని వదిలిపెట్టింది? ముఖ్యంగా చెప్పాలంటే ఆడపిల్లలకి ఇక్కడ ఇంపార్టెంట్ లేదని చాలా క్లియర్గా తెలుస్తుంది. ఆడపిల్లలకు అసలు భద్రతనే లేదు. బయటికి వెళ్ళాలన్నా భయపడుతున్నారని ముఖ్యంగా ముందు నుండి అదే చెప్తున్నా. హేమరాజ్ అనే వ్యక్తి ఒక్కడే కాదండి, అంతకుముందు చాలా వరకు కలకత్తాలో చూసుకుంటే ఒక డాక్టర్ మీద జరిగినటువంటి అత్యాచారమైన కావచ్చు. సో ఇక్కడ మనం హైదరాబాద్లో చూసుకుంటే రోజుకొక ఇన్సిడెంట్స్ మనకు జరుగుతూనే ఉంది. యాసిడ్లు పోస్తున్నారు. మొన్న చూసుకున్నా కూడా మీర్పేట్లో కూడా ఆ అమ్మాయి మీద, మాధవి గారి మీద కూడా ఆమెను చంపడము, మరీ దారుణంగా ఆమెను నరికి ముక్కలు చేసి కుక్కర్లో పెట్టడము, దాన్ని పిండి అయ్యేదాకా చూసుకొని అతను ఏదో మూట కట్టి పడేయడము, ఇవన్నీ రోజుకొకటి మనము లేడీస్ మీదనే చూడడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా మగవాళ్ళు కూడా అర్థం చేసుకోండి. మీ సపోర్ట్ కూడా ఉండాలి. ఎందుకంటే మీరు కూడా తిరుగుతూ ఉంటారు, మీకు కూడా దాదాపుగా చాలా వరకు అన్యాయాలు జరుగుతూ ఉంటాయని చెప్పేసి మీరు కూడా కోర్టుల చుట్టూ తిరుగుతారు. ఇది ఏంటి? ముఖ్యంగా అమ్మాయిల చేతిలో మోసపోయినాము, అమ్మాయిల చేతిలో డబ్బులు పోయినాయి, తర్వాత పెళ్ళిళ్ళు అయిన తర్వాత డైవర్స్ అవుతున్నాయి అని అంటే ఇవన్నీ జరుగుతుండడానికి కారణము మీరు సరిగా ఉండలేకపోవడమేనండి. మీరు అందరూ అడ్జస్ట్ అయ్యి, అంటే ఒక ఫ్యామిలీని మనము క్రియేట్ చేసుకుంటున్నాము అన్నప్పుడు 100 సమస్యలు ఉంటాయి. 4 కూడా మధ్యలో పరిష్కరించేటుకునేవి అన్నీ బజార్లో పెడుతున్నారు ఈ మధ్యలో. నేను ముఖ్యంగా ఇది ఎందుకు చెప్తున్నానంటే, మొన్న కూడా పరువు హత్య కేసు కింద మనం చూసుకుంటే సూర్యాపేటలో జరిగినటువంటి బంటిదైనా కావచ్చు. సో నిన్నగాక మొన్న చూసుకుంటే గజ దొంగ బత్తుల ప్రభాకరు, ఇవన్నీ రోజుకొక సంఘటన, మర్చిపోలేనటువంటి. అంటే అమ్మో ఇంత భయంకరంగా ఉందా సమాజంలో మేము బతకాలంటే, ఇంత అన్నీ చేసుకుంటా. అంటే పోలీసులు అంటారు ఒక దొంగను పట్టుకొని అని చెప్పేసి వాళ్ళు చేసిరని మనం సినిమాలో మాత్రమే చూస్తూ ఉంటాము, సీరియల్లో చూస్తూ ఉంటాం. కానీ నిజ జీవితంలో ఇలాంటివే జరుగుతున్నాయి. నిజ జీవితంలోనే జరిగినవి ఒక డైరెక్టర్ మనకు సినిమా లాగా ఒక 3 గంటలు ఇవ్వడం జరుగుతుంది. అదే జీవితము. సో ఇంతమంది సమాజంలో ఇంత కామాంధులు ఉంటే అమ్మాయిలు ఎక్కడ బతుకుతారండి? ఒక పరంగా చూసుకుంటే అబ్బాయిలకు కూడా అన్యాయమే జరుగుతుంది, కానీ ముఖ్యంగా అమ్మాయిలకే చాలా వరకు జరుగుతుంది. ఒక అమ్మాయి బండి మీద పోవాలన్నా భయపడుతుంది, ఒక అమ్మాయి ర్యాపిడోలో వెళ్ళాలన్నా భయపడుతుంది, ఒక అమ్మాయి సొంతంగా కారు డ్రైవింగ్ చేసుకొని వెళ్ళాలన్నా భయపడుతుంది. ప్రతిదీ భయంతోనే బతుకుతున్నారు అమ్మాయిలకైతే ముఖ్యంగా నిజంగా చెప్పాలంటే అసలు రక్షణ అనేదే లేదు. ఈ వీడియో ముఖ్యంగా నేను మరీ చెప్తున్నా, ప్రతి ఒక్క ఆడపిల్లకి రీచ్ కావాలి. ప్రతి ఒక్క ఆడపిల్ల ఆలోచించి ఎక్కడికన్నా వెళ్ళినా ఏది చేసినా కూడా మీరు ఆలోచించండి. ముఖ్యంగా హేమరాజ్ కేసులో చెప్పాలంటే గూండాస్ యాక్ట్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. పర్టికులర్గా నేను ఈ సబ్జెక్ట్ ఎందుకు చెప్తున్నానంటే, ఇందులో అంటే ఈ క్రిమినల్ బెయిల్ మీద రావడానికి ఇంత కూడా ఉన్నా కూడా ఇది ముఖ్యంగా అంటే దొంగతనమైనా కావచ్చు, మత్తు పదార్థాలైనా కావచ్చు, సైబర్ క్రైమ్ అయినా కావచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఇట్లాంటివి రిపీట్గా అంటే ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, వీళ్ళకి ఒక్కొక్క అవకాశం ఇస్తూ ఉంటారు అన్నట్టు. వాటిని ఎవరైతే ఎక్కువ యూటిలైజ్ చేసుకుని, అంటే దాన్ని అదేదో పెద్ద మరిగా నాకు బంగారం వేసి మరి నాకు సిల్వర్ గోల్డ్ మెడల్ పెట్టినట్టుగా రిపీట్గా అన్న ఫీలింగ్లో చేస్తూ ఉంటారు చూడండి కొంతమంది. దొంగతనాలు, మత్తు పదార్థాలైనా కావచ్చు, వాటిని ఇక్కడికి తీసుకొచ్చి అమ్మడమైనా కావచ్చు, అట్లాంటి వాళ్ళకి ఈ కేసు చేయడం జరుగుతుంది. సేమ్ హేమరాజు కూడా అలానే జరిగింది. ఇతను కూడా అలాంటివే చాలా వరకు చేయడమే కాకుండా ముఖ్యంగా చెన్నైలో ఒక అమ్మాయిని 2022లో చంపడం జరిగిందండి. తర్వాత 2023లో కూడా ఇతని మీద ఒక కేసు అయితే ఉంది. తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిండు.
బెయిల్ మీద బయటకు వచ్చి మొత్తానికి జలసాలు చేయడం, తిరగడం ఇట్లాంటివి చేస్తూ ఉన్నాడు. ఇట్లాంటివి ముఖ్యంగా ఫస్ట్ ఎక్కడ జరిగినాయంటే ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కేరళ. కానీ మనం అనుకుంటాం తమిళనాడు చాలా స్ట్రిక్ట్ అనుకుంటాం, కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో చూసుకుంటే ఏ స్ట్రిక్ట్ అనేది కూడా మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. సో తమిళనాడులో ఏ కేసు అయినా కూడా అంటే ఖచ్చితంగా ప్రూవ్ చేస్తారు అని చెప్పేసి అయితే మనకు చాలా వరకు తెలుసు. అక్కడ జరిగినటువంటి ఏవైనా కూడా చాలా తొందరగా అంటే న్యాయం ఉన్నది అని చెప్పేసి అయితే ముఖ్యంగా తెలవడం జరుగుతుంది. మన దగ్గర అయితే కొంచెం లేట్ అవుతూ ఉంటుంది కాబట్టి అది అందరికి తెలిసిన విషయమే. నేనేదో పర్టికులర్గా వీడియోలో చెప్పడం అయితే కాదు. మనం చూస్తున్నాము చాలామంది కోట్ల చుట్టూ ఎంతోమంది తిరుగుతూ ఉంటారండి. మనం అనుకుంటాం ఒక కేసు అవుతుంది అని అంటే ఈ కేసు 1 ఇయర్లో అయిపోతుందేమో, 2 ఇయర్స్లో అయిపోతుందేమో, 3 అట్లా కాదు. చట్టం తన పని తనే చేసుకుంటూ పోతుంది అన్నట్టుగా అది 10 సంవత్సరాలైనా మనం అదే చుట్టూ తిరుగుతూనే ఉండాలి. అంటే ముఖ్యంగా మనం ఏదైతే తప్పు చేస్తామో దాని ప్రకారంగానే చట్టం పోతుంది, అది నిజము. బట్ మనం ఏది చేసినా కూడా జాగ్రత్తగా చేసుకుంటే బెస్ట్. అట్లా అని చెప్పేసి ఇక జైలుకు పోగానే బెయిల్ వస్తుంది కదా, ఆ బెయిల్ రాగానే నేను ఏం చేసినా నడుస్తుంది అని చెప్పేసి ఇట్లా గల్లలు ఎగిరేసుకుంటా ఇంకేంది అనుకునే వాళ్ళు ఇప్పుడు చాలామంది తయారయ్యారు. ముఖ్యంగా డబ్బు ఉంటేనే ఏదైనా. డబ్బు లేనిది మనిషి బతకతలేరు, డబ్బు లేని మనిషి నడవడం లేదు, మనిషి జీవితమే లేదు. ముఖ్యంగా నేను డబ్బు గురించి ఎందుకు చెప్తున్నానంటే హత్యలు చేసి కూడా బయటికి వస్తున్నారండి. 10 రోజులు కూడా ఉంటలేరు నాకు తెలిసి. అయితే కొంతమంది వారం రోజులలోనే ఇట్లా చూడగానే ఈయన హత్య చేసిండట అని మనం అనుకోవడమే. మనం అవునా అనుకునే లోపే వాడు బయట మంచిగా ఇట్లా గల్లలు ఎగిరేసుకుంటా, కాలాలు ఎగిరేసుకుంటా, మొత్తం ఇట్లా ఎగిరేసుకుంటా ఏంది అన్నట్టుగా అట్లా పాన్ పరాకులు కొంతమంది నమ్ముకుంటూ తిరుగుతూ ఉంటారు. నిజంగా కొన్ని సందర్భాల్లో బాధేస్తుంది. ఏంది మనం ఇంత చేస్తున్నాము, ఎన్ని చేసినా కూడా మనము ఇలానే ఉండిపోతున్నాము, అట్లాంటి వాళ్ళకే మంచి జరుగుతుందా అన్నట్టు కొంతమంది ఆలోచిస్తారు. కానీ అది మంచి కాదండి. రేపటికి ఎప్పటికైనా అది చెడే జరుగుతుంది. ఈరోజు వచ్చి ఏదో తిరిగినంత మాత్రాన అది కాదు. వాళ్ళకంటూ ఒకటి అన్యాయం చేసిన వాళ్ళకి అన్యాయమే జరుగుతుంది, న్యాయంగా ఉన్న వాళ్ళకు న్యాయంగానే ఉంటుంది. కాబట్టి అందరు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఇందులో అయితే హేమరాజ్ గురించి అయితే చాలా క్లియర్గా మేము ఎందుకు చెప్తున్నామంటే ట్రైన్లో వెళ్ళేటప్పుడు కూడా ఆడవాళ్ళందరూ జాగ్రత్తగా ఉండండి, బస్సులో వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండండి, ఒక ర్యాపిడో పైన వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీరు ఎక్కడి నుండి ఏ లొకేషన్కి వెళ్తున్నారు, ఎవరితో వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారని కూడా పేరెంట్స్తో పర్టికులర్గా అమ్మాయిలు అయితే అమ్మకైనా కావచ్చు, నాన్నకైనా కావచ్చు, మీ అన్నకైనా కావచ్చు, మీకు ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నా కూడా కంపల్సరీగా షేర్ చేసుకోండి. మీ లొకేషన్స్ షేర్ చేయండి. సో వాట్సాప్లో మీకు ఇప్పుడు లొకేషన్ అనేది కూడా వచ్చింది కాబట్టి చాలా జాగ్రత్త ఆలోచించి ముందడుగు వేయండి. ముఖ్యంగా ఈ వీడియో మొత్తంలో హేమరాజ్కి అయితే నిజంగా చెప్పాలంటే ప్రాణం విలువ తెలియదండి. అంటే హేమరాజ్ మీద కూడా నాకు కొంచెం డౌట్ ఏముందంటే అంటే నన్ను ఎవరు ఏం చెయ్యలేరా, చట్టం కూడా ఏం చేయలేక నన్ను ఆల్రెడీ 3 సార్లు ముచ్చటగా వదిలేసిందని చెప్పేసి ఆయనే ఇంకా నాకు తెలిసి అట్లనే బరిదెగించుకొని ఈ పని చేసిండని మనకు చాలా క్లియరెన్స్గా వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం నిజంగా రేవతి గారి గురించి అయితే చాలా ఆలోచించడం జరుగుతుంది. ఆ అమ్మాయి గర్భవతి. సో ఇప్పుడు ఆమె కండిషన్ ఎలా ఉందో మనకైతే నిజంగానే తెలియదు. ఎవరన్నా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మళ్ళీ నేను మరీ చెప్తున్నా, వీడియో ముందు మళ్ళీ తీసుకొస్తా, మళ్ళీ చెప్తా. సో నేను ఇంకొక క్వశ్చన్ మీకు వేస్తున్నానండి. దీన్ని ఖచ్చితంగా మీరు కామెంట్కి మాత్రం కింద ఖచ్చితంగా ప్రతి అమ్మాయి ఈ వీడియోకి స్పందించి ఖచ్చితంగా కామెంట్ పెట్టాలి. నేను ఎందుకు కింద కామెంట్ కామెంట్ పెట్టండి అని నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇక్కడ హేమరాజు మిస్టేక్ ఏంది, అసలు హేమరాజుకి అసలు ధైర్యం ఎవరు, ఇవి రెండింటికి మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే అంత ధైర్యంగా అంత తెగించుకొని వచ్చి వాడు అన్నీ చేస్తున్నాడు అని అంటే దీన్ని మనం పొలిటికల్గా కూడా చూడడానికి లేదు. వీడు ఆల్రెడీ క్రిమినల్ అయినా కూడా వానికి చట్టం ఎందుకు ఇంతగానము లీనియన్స్ ఇచ్చింది. అలాంటి వాళ్ళను నా దృష్టిలో వెంటనే ఒక అమ్మాయిని చంపినప్పుడే వాడిని చంపేస్తే బాగుండు, అలాంటి వాళ్ళకి ఉరిశిక్ష పడితేనే బాగుంటుంది. నేను అందుకే మిమ్మల్ని కింద కామెంట్ అడుగుతున్నా. మీ కామెంట్ని బట్టి ఏదైనా ఎవరైనా స్పందిస్తే వీడికి ఇలాంటివి జరగాలని చెప్పేసి మీరు ఎంతమంది కోరుకుంటే అంత మంచి జరుగుతుందండి రేవతి గారికి. కాబట్టి సో మనస్ఫూర్తిగా రేవతి గారికి ఏం జరగద్దు. తను హ్యాపీగా మళ్ళీ ఎలా ట్రైన్ జర్నీలో తను ముందెక్కినప్పుడు ఎంత హ్యాపీగా ఎక్కిందో, వాళ్ళ ఊరికి వెళ్ళాలి, ఎన్నో చూడాలి, ఎన్నో ఆశలతో పెట్టుకొని రేవతి గారికి పాప పుడుతుందో బాబు పుడుతాడో అని చెప్పేసి ఎంత హ్యాపీ మూమెంట్స్తోని తను ట్రైన్ ఎక్కిందో అంతే హ్యాపీ మూమెంట్స్తోనే తను మంచిగా రావాలండి అమ్మ పాపతోనని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా నేను ఇది మళ్ళీ క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే హేమరాజ్ అనే వ్యక్తి ఆల్రెడీ 2 హత్యలు చేసినటువంటి వ్యక్తిని ఇట్లా చట్టం వదిలేయడం వల్లనే వాడు చాలా హ్యాపీగా పట్టపగలే
అది మార్నింగ్ 10:20కి జరిగినటువంటి సిచ్యువేషన్ అండి. జరిగి కూడా 2 రోజులు జరుగుతుంది. దీని మీద ఎలాంటి స్పందన అయితే లేదు ఇప్పటివరకు. ఇంత హ్యాపీగా సొసైటీ అసలు ఎటు పోతుంది, సొసైటీలో వీళ్ళు ఇంత స్వేచ్ఛగా ఎలా తిరుగుతున్నారు, అసలు అట్లాంటి వాళ్ళ పేర్లు వింటేనే మనకి ఇలా జల్ అనే అంత భయం పుచ్చుకుంటుంది. కానీ చట్టం మాత్రం వీళ్ళని అసలు చేతిలోకి తీసుకోవడం జరుగుతలేదు. తీసుకున్నా కూడా బెయిళ్ళ మీద బయటికి రావడం మళ్ళీ అలానే జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి ఏం కాకుండా చట్టం మళ్ళీ ముందుకొచ్చి ఇలాంటి వాళ్ళకి ముఖ్యంగా జైలు శిక్ష విధిస్తేనే బాగుంటుందని అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ వీడియో చూసేవాళ్ళు కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మీకు ఇంకో వేరే వాళ్ళకి ఈ వీడియో షేర్ కావాలంటే మా ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.